నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను దుబాయ్‌లో ఉన్నాను కదా! దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గానే ఉంది. మార్నింగ్ ఏమో మార్నింగ్ ఏమో నెగెటివ్‌గెళ్ళింది. నియర్లీ పాయింట్ నెగెటివ్ ఎళ్ళింది. 25,007 30 వరకెళ్ళి అక్కడికి తర్వాత బౌన్స్ అయింది. మార్కెట్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఈ లెవెల్‌లోనే ఉంటుంది. కాకపోతే కింద కొద్దిగా ఎళ్తుంది. పాజిటివ్ న్యూస్ అది మార్కెట్‌లో ఎయట్లేదు. మార్కెట్ ఏమో హైలీ హవర్ వాల్యూడ్ స్ట్రెయిట్‌లోనే ఉంది. నిఫ్టీ దళకి పీఈ రేషియో చూసి బోల్తా కొట్టకండి. 20, 22 అని చెప్పేసి అనుకోకండి. ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కంపెనీస్ ఏమో నిఫ్టీ ఎర్నింగ్స్ కన్నా కింద ఉన్నాయని చెప్తున్నారు. నాట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ దీంట్లో చాలా పబ్లిక్ సెక్టర్స్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఆ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అని తీసేసామంటే ఎందుకంటే ఇంత పెద్ద పోర్ట్‌ఫోలియోలో ఉండదు. ది మెయిన్ కంపెనీస్ అలా తీసేసి మెయిన్ కంపెనీస్ అని చూసారంటే 50-60 టైమ్స్ ఎర్నింగ్స్ ఉంటుంది. సో, దీనివల్ల ఇండియా ఏమో హైలీ ఓవర్ వాల్యూడ్ పొజిషన్‌లోనే ఉన్నది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్నీ. దీనివల్ల ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఒక పెద్ద మేనేజర్ ఏం చెప్తున్నారంటే, ఇది సిస్టమాటిక్ వెల్త్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ అని చెప్తున్నారు. అంటే మీరు సాధారణ ఆర్డినరీ మ్యూచువల్ ఫండ్ తెలియకుండా డబ్బులేసారంటే, మీది దళగ డబ్బున్నోళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నది. ఇదే ఛానెల్‌లో చాలా టైం మీకు నేను చెప్పాను. ప్రమోటర్స్ అమ్ముతున్నారని. మ్యూచువల్ ఫండ్ గురించి కూడా చాలా టైం మీకు వార్నింగ్ ఇచ్చాను. ఒక ఎక్స్‌పర్ట్ పిక్ చేసి కరెక్ట్‌గా పిక్ చేసిన మ్యూచువల్ ఫండ్ తప్ప, ఏదో ఒక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అలాగని ఫండ్‌లేసారంటే మీ దళగ డబ్బు ఒక పెద్ద ప్రమోటర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది అని చెప్తున్నారు. వాడేమో ఒక 10,000,00,00,000కి మేనేజ్ చేస్తున్నాడు. ఈ అతను ఒక పెద్ద మంచి ఫండ్ మేనేజర్. ఆ లింక్ కిందేస్తాననుకో మీరే చూడండి. సో దట్ నేను చెప్తున్నా అని చెప్పకండి. టీవీ18 A1 ఛానల్‌లోని ఆడు ధైర్యంగా చెప్తున్నారు. ఆ ఛానల్ లింక్ కిందిచ్చాను. ఇది చూసుకొని మీరు డిసైడ్ చేయండి. మ్యూచువల్ ఫండ్ సరియా? మ్యూచువల్ ఫండ్ సరికాదా? అని మీరే చూసుకోండి. నా ఛానల్‌లో ఇది 2 వర్షమా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ధైర్యంగా ఒక పెద్ద ఫండ్ మేనేజర్ అని చెప్తున్నారు. మీరే చూడండి. సో కాల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సబ్మిట్‌లోని ఇది ఒక ధైర్యంగా చెప్తున్నారు. ఇది వినేసి అర్థం చేసుకోండి. ఇది మార్కెట్ పొజిషన్ ఎక్కడ ఉందని. ఇవాళ గోల్డ్ కూడా 40, 50 రూపీస్ పెరిగి 12,450 రూపాయలకెళ్ళింది. వెండి కూడా పెరిగింది. నేను చెప్పాను క్యావియర్స్ అన్నీ వెండికి బోర్ అవుతుందని. దానికనే మళ్ళీ నేను చెప్పలేదు. వెండి, గోల్డ్ రెండే ఒకే డైరెక్షన్‌లోని మీదకెళ్తూనే ఉంది. అమెరికాలోని అన్‌ఎంప్లాయ్‌మెంట్ 4.6% పెరిగింది నియర్లీ. అందరూ చెప్పడం వల్ల ఇంకా రేట్ కట్ వస్తుంది. ఆ హోప్‌లోని వెండి, గోల్డ్ ర్యాలీ అవుతున్నది. చాలామంది ఏం చెప్తున్నారంటే సో కాల్డ్ ఇండియన్ ఎక్స్‌పర్ట్స్ గోల్డ్ ఏమో 1.9 లాక్స్ వరకు 10 గ్రాములెళ్తుంది. అలాగని చెప్తున్నారు. అలాగంటే ఏంటంటే 19,000 వరకు ఒక గ్రామ్ వరకెళ్తుంది. అలాగని చెప్పడం స్టార్ట్ చేశారు. నేను మీకు అప్పుడేం చెప్పానంటే 10-20 ఎళ్ళడం, 3-10 ఎళ్ళడం ఎంత రోల్ అయిందో దానికన్నా తక్కువలోనే గోల్డ్ 10-20కెళ్తుంది అని చెప్పాను. గోల్డ్ వాల్యూ అండ్ గోల్డ్ గురించి మీరు భయపడే అవసరం లేదు. మీరు గోల్డ్ కొంటూనే ఉండొచ్చు. నేను చెప్పలేదు. ఒక ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. చాలా శీఘ్రంగా 19,000 వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి మన పెద్ద ఆయనేమో సెంచరీ ఉన్నారు. రూపాయి అని ఒక సెంచరీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఆర్‌బీఐ డాలర్ అమ్ముతూనే ఉన్నారు. ఇంకో సైడ్‌లో గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే పుటిన్ ఏం చెప్పారంటే ట్రంప్‌తోని "నువ్వు పెద్ద, మీ నాన్నగారికి పెద్ద. అలాంటి ఒక పీస్ అగ్రీమెంట్‌లో నేను సైన్ చేయనని" చెప్పారు. ఇమ్మీడియేట్‌లీ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇంకా దీని మీద శాంక్షన్స్ వస్తాయి అని చెప్తున్నాడు. అలాగే WTOలోని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఒక స్టేటస్ ఉంటుంది. అలాగా మీరు సెపరేట్‌గా డీల్ చేసుకోవచ్చు. అమెరికా ఏం చెప్తున్నారంటే ఇలాంటి స్టేటస్ ఏంటో వద్దు పైన తీ అని అంటున్నారు. మనమేమో అది అపోజ్ చేస్తున్నాం. అది ఒక ఈగో పాయింట్ అవుతుందని తెలియలేదు. ఇప్పటికి మార్కెట్‌లో యూఎస్ అగ్రీమెంట్ సైన్ అయిపోతుంది. రేపు యూఎస్ అగ్రీమెంట్ సైన్ అయిపోతుంది. ఆ న్యూస్ ఏమో తగ్గిపోయింది. ఇదవుతుంది ఇండియా ఇంటర్నేషనల్‌లో ఏం జరుగుతుందన్నది. అలాగవుతుంది ఇప్పుడు న్యూస్. ఇప్పుడు మిగతా న్యూస్ చూద్దాం. టీసీఎస్ కీర్తివాసన్ ఏం చెప్తున్నారంటే $1 బిలియన్ డీల్ మేము సైన్ చేసాం. బేబీన్ $1.7 బిలియన్ యాన్యువల్లీ అని చెప్తున్నారు. అలాగంటే ఒక సంవత్సరంకి నియర్లీ 15,000 కోట్లకి మేము ఏ బిజినెస్ చేస్తాం. ఈసారి కీర్తివాసన్ చెప్తున్నారు. నెక్స్ట్ అవుతున్న టాటా ఎలక్ట్రానిక్స్‌లోని టాటా అండ్ సన్స్ ఏమో 1,500 క్రోర్స్ ఇంజెక్ట్ చేశారు. యాపిల్ బిజినెస్, సెమీకండక్టర్ బిజినెస్ గ్రోత్ దాని నుంచి
ఇంకో 1500 క్రోర్స్ లోన్ వేశారు. ఇది అవుతున్న టాటా కంపెనీలో పెద్ద న్యూస్ రైటా. మనకి టాటా ప్యాసింజర్లో మంచి న్యూస్. టాటా సిఆర్ఐ బుకింగ్ స్టార్ట్ అయింది. 24 అవర్స్‌లోనే 70,000 కార్స్ ఇదయింది. 70,000 కార్స్ మారుతదా అంటే మారదు. కానీ దీంట్లో కొన్ని క్యాన్సిల్ అవుతాయి. కానీ ఒక మాసంకి 15,000, 20,000 బండి అమ్ముతుంది. అది క్లియర్ కట్‌గా తెలుస్తున్నది. ఇది టాటాస్‌నేమో సెకండ్ పొజిషన్‌లో కన్సాలిడేట్ చేసిన అవుతుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయిందంటే ఈ టాటాకు దీనికి 1,000,000 కార్ అవ్వడానికి అవకాశం చాలా ఉంది. ఆల్రెడీ ఇండికా మొదటే చేసేసారు. ఇప్పుడు బెంజ్ నెక్స్ట్ 1,000,000 కార్స్ ఎళ్తున్నది. ఈ కార్ కూడా 1,000,000 అనడానికే అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగున్నది. నెక్స్ట్ అవుతున్నది. సెన్సెక్స్ తాలూకా న్యూస్‌లోనే కాదా సెన్సెక్స్ హిస్టరీలో ఇదే అవుతున్నది వర్స్ట్ పెర్ఫార్మింగ్ రేట్. అదన్నది ఇండిగోకి చెప్తున్నారు. ఇండిగో తాలూకా ఆఫీషియల్స్, డీజీసీ ఆఫీషియల్స్ పార్లమెంట్ కమిటీ ముందు కూర్చోబెట్టి ఎందుకు మీరు సరిగ్గా ప్లాన్ చేయలేదని కేలీలు చేసి సమ్మన్ అడుగుతున్నారు. ఇప్పుడేమో ఇండిగో పడుతూనే ఉంది. ఇండిగో పడడానికి 2 కారణాలు. ఒకటవుతుంది రూపాయి తలక మదు పడుతున్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాయి పడుతున్నప్పుడు 900 క్రోర్స్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్‌లోనే 84 నుంచి 91కి వచ్చేసింది. ఓకే. 7 ఇంటూ 900 6,300 క్రోర్స్ లాస్ ఎక్కువ ఉంది. దీనివల్ల నేను చెప్తున్నట్టుగా లీజ్ రెంట్ గానీ, ఫ్యూయల్ గానీ 2 కాస్ట్ ఎక్కువ అవుతున్న వల్ల అదవుతుంది వాళ్ళ తలకు ప్రాబ్లమ్. నెక్స్ట్ అవుతుంది ఆర్ఆర్‌డీ అని రూరల్ బ్యాంక్‌లో ఉంది. వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారు, మీరందరూ ఐపీఓకెళ్ళండి. ప్రజలు కొనడానికి రెడీగున్నారు. ఐపీఓ రైజ్ చేసి డబ్బులు రైజ్ చేయండి అని 3 ఆర్ఆర్‌బీ బ్యాంక్స్‌కేమో మీరు ఐపీఓ రెడీ. మీరిప్పుడేం చెప్తున్నారు, మీరు ఐపీఓ ఎళ్లి ప్రజలతోని తోపియేసుకోండి ఆ ఐడియాలోని. ఈ ఐపీఓలోని 3 బ్యాంక్స్ వస్తుంది. 3 ఇండియన్ బ్యాంక్స్ ఐపీఓలో రెడీ అవుతున్నది లోపేయడానికి. ఓలాలోనేమో నిన్న చెప్పాను 260 కోట్లు అమ్మారని. ఇంకో ఇవాళ 1% ఎక్స్ట్రా అమ్మి ఒక 142 కోట్లు చిల్లర లోన్ అని క్లోజ్ చేశారు. భావేశ్ అగ్రవాల్ అని చెప్తున్నారు. హోప్‌ఫుల్లీ దీంతోని వాళ్ళ అప్పులన్నీ అయిపోయుంటది. మిగతావన్నీ అమ్మారంటే వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని వెళ్తారు. దాని తర్వాత ముందు కూడా ఆళ్ళకి డబ్బులు తీసుకొనెళ్లారు. ఈ మొదట్లో మనకేం తెలుస్తుందంటే ఓలా సోలా అయిపోయింది. ఏ కంపెనీ ఏం చేసినా కూడా పెరగదు. ఎటర్నల్ రెండోసారి 10,000 కోట్లు తీసుకున్నాం. ఐపీఓ అయిన తర్వాత స్విగ్గీ కూడా ఒక 10,000 కోట్లు తీసుకున్నారు. ఈ ఎటర్నల్ కంపెనీ అవుతున్నది బ్లింకిట్. స్విగ్గీ అవుతున్నది ఇన్‌స్టామార్ట్. ఇప్పుడు చెప్తే ఏం చెప్తున్నారు, ప్రైవేట్ ఈక్విటీ నాకు డబ్బులంత ఇవ్వడం లేదు. మేము కూడా డబ్బులు తీసుకోవాలి. మేము కూడా ఐపీఓ వస్తాం అని చెప్తున్నారు. నేను ఈ కింద లింక్ ఇచ్చిన దాంట్లోని వాళ్ళ తలకి హిస్టరీ కోట్ చేసి ఏం చెప్తున్నారంటే 91 నుంచి 95 వరకు 5,000 ఐపీఓస్ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసామంటే 10,000 ఐపీఓస్ వచ్చాయి. 15,000 కంపెనీస్ ఐపీఓ వేసిన దాంట్లో ఇప్పుడు టోటలీ అన్ని కంపెనీస్ చూసామంటే ఎక్స్చేంజ్‌లో ట్రేడ్ అయింది 3,000 ప్లస్ కంపెనీసే. మిగతా కంపెనీస్ అన్ని దివాలా అయిపోయాయని అర్థం. అప్పుడు మనం దేని గురించి చెప్తున్నారని మనకు తెలియలేదు. తెలివిగా ఏం చెప్తున్నారంటే ఈ మార్కెట్ చాలా రిస్కీ, డేంజరస్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఐపీఓలు వేయడం అన్నది అతను చెప్తున్నారు. వేదాంత అగ్రవాల్ ఏం చెప్తున్నారంటే మార్చ్ 26లోని అన్ని కంపెనీ వేరు చేసి వేరు కంపెనీలు లిస్ట్ చేస్తాను అలాగని చెప్తున్నాను. ఇది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నది. ఇప్పుడు మన డిసెంబర్‌లో ఉన్నాం. ఒక 100 డేస్‌లో అన్నీ వేరే చేసేస్తాను. ఆ కంపెనీ అక్కడక్కడ వెళ్ళిపోతుంది. సరే కొద్దిగా ఇంటర్నేషనల్ న్యూసెస్ అమెజాన్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళ తనకి యూరోపియన్ హెడ్ క్వార్టర్ ఒక 370 మందికి టాటా రేపు నుంచి మీరు ఇంటికి పనికి రాక్కర్లేదు అలాగని చెప్పారు. కొత్త సెబీ చీఫ్ ఏం చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్‌కి మీరేమో మేనేజ్మెంట్ ఫీజు కరెక్ట్‌గా ఇయ్యండి. బేస్ రేట్ అని ఒకటి ఇయ్యండి. అదవుతున్నది వాళ్ళకి ఫీజు. ఆ ఫీజు వేరేగా చూపెట్టండి. మీరు ఎస్టీటీ, బ్రోకరేజ్, అదర్ ఎక్స్‌పెన్సెస్ వేరేగా చూపించండి. ప్రజలకు తెలియను నువ్వెంత ఫీజు తీసుకుంటున్నావని, ఎక్స్‌పెన్సెస్ ఏంటవుతుందని అందరికీ కలిపేసి ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయకండి. వేరేగా చూపించండి. అలాగని రూల్స్ పాస్ చేశారు. ఇది వచ్చినప్పుడు ఏఎంసీ రేట్స్ అనేది తగ్గింది. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ చేస్తారు రేట్ తగ్గించమని. అన్నీ ఏఎంసీ రేట్స్ తగ్గింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము మిడిల్ చూసుకొని చేస్తున్నాం. ఏ సైడ్‌లో ప్రాబ్లమ్ లేకుండా మిడిల్ పాత్ చూసుకున్నాం. నాకు తెలిసిన వరకు ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో చాలా ఎక్కువగా ఎళ్ళింది. అది ఎంత శీఘ్రంగా మీరు అమ్ముతున్నారో అంత త్వరగా మీకు మంచిది. లాస్ట్ 1 ఇయర్‌లో ఎక్కడికెళ్ళలేదు. దాని తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఎక్కడికెళ్ళదని అనుకుంటున్నాను. ఆల్రెడీ రూపాయి ఏమి 7%లో పడింది. ఈవెన్ మీరు 4% మీరు పోర్ట్‌ఫోలియో పడినా కూడా మీకు టోటల్ లాస్ అవుతుంది 11%. మీరు కేవలంగా రూపాయితోనే మెజర్ చేయకండి. మెజర్ చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ గానీ, యూరో గానీ, గోల్డ్. అదే మీకు అవుతుంది కరెక్ట్ అయిన పర్చేసింగ్ పవర్ క్లియర్‌గా తెలుస్తుంది.
దాని తర్వాత బ్రిటిష్ పెట్రోలియం నా కంపెనీ ఏమో ఫస్ట్ టైం ఒక పెద్ద ఆయిల్ కంపెనీలో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ క్యాండిడేట్‌ని ఏశారు. ఇది కాశీ దీన్ని విడదీసింది. ఫస్ట్ టైం ఒక ఫీమేల్ డామినేటెడ్ ఒక లేడీ చీఫ్ చేశారు. ఇది కంప్లీట్‌గా ఒక సిట్యుయేషన్‌ని మారుస్తున్నారు. ఇది అవుతుంది ఇవాళ న్యూస్. కరెక్ట్ అయిందంటే మళ్ళీ ఏమో మీకు కావాల్సిన పటాస్ పేస్ట్ నుంచి ఏంటని కన్సిడర్ చేయండి. నిన్నొచ్చిన ఐటీసీ మళ్ళీ కన్సిడరేషన్ మళ్ళీ వచ్చింది. మెల్లగా కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.